రాయదుర్గంలోని కేటీఆర్ నివాసానికి బీఆర్ఎస్ నేతలు క్యూ కడుతున్నారు. ఏసీబీ సోదాలు చేస్తారన్న సమాచారంతో కేటీఆర్ నివాసానికి ఇప్పటికే లీగల్ టీం చేరుకుంది. ఏసీబీ సోదాలు చేస్తారన్న సమాచారంతో కేటీఆర్ నివాసం దగ్గర బీఆర్ఎస్ నేతలు క్యూ కడుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తుంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి శశి కేటీఆర్ నివాసం దగ్గర లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. శశి, కేటీఆర్ నివాసం దగ్గర ఏంటి పరిస్థితి? బీఆర్ఎస్ నేతలు క్యూ కడుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఫార్ములా యూనివర్స్ కేసులో ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. మరోవైపు కేటీఆర్ నివాసంలో సోదాలు చేయడానికి సిద్ధమయ్యారు. అందుకు అనుగుణంగానే ఇప్పటికే కోర్టు నుంచి సెర్చ్ వారెంట్ కూడా ఇప్పటికే తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సో ఈ అంశాలు మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో మరోవైపు కేటీఆర్ నివాసానికి ఏసీబీ అధికారులు వెళ్లి సోదాలు చేస్తారంటూ ఇప్పటికే పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు అలర్ట్ అయ్యారు. ఒక్కొక్కరుగా రాయదుర్గంలో ఉండేటటువంటి కేటీఆర్ నివాసం ఉండే ఓరియన్ విల్లాస్కి ప్రస్తుతం చేరుకుంటూ ఉన్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు తర్వాత చేరుకుంటూ ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది లీగల్ టీం కూడా ఇప్పటికే ఓరియన్ విల్లాలో ఉన్నారంటూ చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఏసీబీ అధికారులు వస్తే వారితో మాట్లాడేందుకు వీలుగా ఇప్పటికే లీగల్ టీం కూడాను సిద్ధంగా ఉన్నారంటూ కూడా తెలుస్తోంది. సో ప్రధానంగా 4 సభ్యుల లీగల్ టీం కూడాను ప్రస్తుతం లోపల ఉన్నట్టుగానే తెలుస్తోంది. అయితే ఒక్కసారిగా ఈ వార్తలు ప్రస్తుతం వస్తూ ఉండడంతో తెలంగాణ భవన్ నుంచి చాలా మంది కూడా బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరుగా తరలి వస్తూ ఉన్నారు. ఒకవేళ ఏసీబీ అధికారులు వస్తే అందుకు సంబంధించినటువంటి వాళ్ళతో మాట్లాడడంతో పాటు ఆ తర్వాత సోదాలను కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం అంటూ కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ కేసును ఇటు ఏసీబీ అధికారులు చాలా లోతుగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. రేపు 9వ తేదీన కేటీఆర్ను విచారణకు పిలిచారు కాబట్టి ఆ విచారణకు వచ్చే సమయానికంతా కూడా ఫార్ములా ఈ రేసుకు సంబంధించినటువంటి పూర్తి సమగ్ర స్వరూపాన్ని తమ వద్ద ఉంచుకోవాలంటూ కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. అందుకు అనుగుణంగానే ఎక్కడికక్కడ సోదాలు చేస్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఈ యొక్క ఫార్ములా ఈ రేసులో మధ్యవర్తిగా వ్యవహరించినటువంటి గ్రీన్కో సంస్థకు సంబంధించినటువంటి అనుబంధ సంస్థల్లో ఉదయం నుంచి కూడా సోదాలు నిర్వహించడం మనం చూసాం. ఇక ప్రధానంగా గ్రీన్కోకు సంబంధించినటువంటి 12 అనుబంధ సంస్థల్లో ఈ సోదాలు కొనసాగాయి. హైదరాబాద్తో పాటు మచిలీపట్నంలోనూ ఈ సోదాలు ఉదయం ఏసీబీ అధికారులు నిర్వహించారు. ప్రధానంగా ఫార్ములా ఈ రేసుకు సంబంధించినటువంటి ఒప్పందాలు గతంలో ఏం జరిగాయి, ఏ తరహాలో ఒప్పందం కుదుర్చుకున్నారు, మధ్యలో నుంచి ఈ గ్రీన్కో ఒప్పందం నుంచి వైదొలగడానికి గల కారణాలు ఏంటి అన్న అంశాల గురించి ఇప్పటికే ఏసీబీ లోతుగా ఇప్పటికే దృష్టి సారించింది. అందుకు అనుగుణంగానే కీలకమైనటువంటి డాక్యుమెంట్లను కూడా సేకరించేటటువంటి పనిలో ఉంది. మరోవైపు ఏస్ నెక్స్ట్ జెన్ నుంచి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి తర్వాత ఏస్ నెక్స్ట్ జెన్ మధ్య ఆర్థిక లావాదేవీలను కూడా ఇప్పటికే ప్రభుత్వం గుర్తించింది. అందుకు సంబంధించినటువంటి వివరాలను కూడా నేను రిలీజ్ చేసింది. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఈ అంశాల మీద కూడా ప్రత్యేకంగా దృష్టి సారించారు. సో ఇందులో భాగంగానే ఎలక్ట్రల్ బాండ్ పేరిట ఇప్పటికే కొనుగోలు చేసి 41 కోట్ల రూపాయలు కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి చెల్లించినటువంటి సందర్భంలో ఈ ఆర్థిక లావాదేవీల మీద కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున దృష్టి సారించినటువంటి సందర్భం. ఒకవైపు సోదాలు కొనసాగిస్తూనే మరోవైపు కేటీఆర్ నివాసంలో కూడా సోదాలకు ఏసీబీ అధికారులు సిద్ధమైనట్టుగా కూడా తెలుస్తోంది. కేసీఆర్ నివాసంలో ఏవైనా ఈ ఫార్ములా ఈ రేసుకు సంబంధించినటువంటి అంశాలు లభిస్తాయా అన్న అంశాల గురించి కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. అయితే 9వ తేదీ కేటీఆర్ని విచారించేటటువంటి సమయానికంతా కూడా కేటీఆర్ని అష్టదిగ్బంధనం చేయాలంటూ కూడా ఇప్పటికే భావిస్తున్నారు ఏసీబీ అధికారులు. అందుకు అనుగుణంగానే ఎక్కడా కూడా ఏ సమాచారం లోపం లేకుండా ప్రతి ఒక్క సమాచారాన్ని కూడా ఇప్పటికే సేకరించాలంటూ కూడా ఏసీబీ అధికారులు భావిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. సో ఈ ఒప్పందానికి సంబంధించినటువంటి అంశాలు ఆ తర్వాత 2023లో మొట్టమొదటిసారిగా ఇటు గ్రీన్కో ద్వారానే ఈ యొక్క ఫార్ములా ఈ రేస్ సంబంధించినటువంటి ఈవెంట్ జరిగింది. సీజన్ 9 అప్పుడే కొనసాగింది. అయితే ఇక రెండో ఈవెంట్ అంటే సీజన్ 10 కూడాను అదే సంవత్సరం జరగాల్సినటువంటి సందర్భంలో ఉన్నపాటున ఈ గ్రీన్కో ఈ ఒప్పందం నుంచి బయటకు వైదొలిగింది. ఇదే సందర్భంలోనే హెచ్ఎండిఏ ఆ బాధ్యతను భుజానికి ఎత్తుకుని ఆ తర్వాత హెచ్ఎండిఏనే ఈ యొక్క నిధులు కూడా చెల్లించినటువంటి సందర్భం కూడా కనిపించింది. సుమారుగా 55 కోట్ల రూపాయలు ఫార్ములా ఈ రేస్ సంబంధించినటువంటి సంస్థకు బదిలీ చేయడం, ఆ తర్వాత ఈ వివాదాలన్నీ ఒక్కొక్కటిగా బయటికి రావడం, ఇవంతా కూడా చట్టబద్ధంగా కాకుండా ప్రజాధనం దుర్వినియోగం చేసే విధంగా కూడా 55 కోట్ల చెల్లింపులు జరిగాయన్నది ప్రధానంగా ఇప్పటికి ఏసీబీ అధికారులు ఆరోపిస్తున్నటువంటి అంశం కాబట్టి సో ఈ అన్ని అంశాల గురించి కేటీఆర్ని విచారించేటటువంటి ప్రయత్నం ఏసీబీ అధికారులు చేయబోతారు. అందుకు అనుగుణంగానే పూర్తి సమాచారాన్ని సేకరించేందుకు వీలుగా ఇప్పటికే పత్రాలను సిద్ధం చేస్తారు. మరోవైపు కేటీఆర్ ఇంట్లో సోదాలు చేస్తారంటూ కూడా ఇప్పటికే వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే నేతలంతా కూడా ఒక్కొక్కరిగా తరలి వస్తున్నారు. ఇప్పటికే సుమారుగా చాలా మంది కూడా లోపలికి వెళ్ళారు. ఇంకా మరికొంతమంది కూడా బీఆర్ఎస్ భవన్ నుంచి వచ్చేటటువంటి అవకాశం ఉన్నట్టుగానే తెలుస్తోంది. శంకరి.
రైట్ శశి.